హే ఎవ్రీవన్, మేమైతే ఈరోజు అరకు ప్లాన్ చేస్తామన్నమాట. టైం చూసారా, 7 అవుతుంది. సో మేము 7కి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం, బట్ బయట మంచు అలా ఉంది గాయస్. చూడండి, మంచు 7 o'clockకి ఇలా ఉంది వైజాగ్లో. మేము ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అది సంగతి. బయట అయితే క్లైమేట్ అలా ఉంది. మేము మా అరకు డే 1 అనమాట. యాక్చువల్లీ ఇది 2 days ట్రిప్, సాటర్డే సండే. లెట్స్ సీ. మేమైతే ఉండేది సుజాత నగర్ కాబట్టి సరిపల్లి మీద నుంచి వెళ్తాం. కోర్స్ ఎవరైనా కూడా ఈ రూట్లోంచే వెళ్ళాలనుకుంటా. మేమైతే ఇప్పుడు సరిపల్లి బ్రిడ్జ్ దాటి వెళ్తాం అనమాట, కొత్త వలస వేలో. కోర్స్ ఎవరైనా ఈ రూట్లోనే వెళ్ళాలి. అండ్ ఈ రూట్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, బికాస్ చాలా చిన్న రోడ్డు, 1 way వెళ్ళే రోడ్లా ఉంటుంది, బట్ 2 waysకి ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా వస్తాయి వెహికల్స్. మేమైతే టిఫిన్ కోసం ఎస్కోటా దగ్గరలో ఆగాము. ఎస్కోటా వచ్చేసామంటే ఆల్మోస్ట్ అరకు వచ్చినట్టే. సో మొత్తం అంతా విలేజ్ లానే ఉంటుంది అనమాట. చూసారు, ఇక్కడ మనకి బోర్డ్స్ కూడా వస్తాయన్నమాట. డిస్టెన్స్ బట్టి చూసారు, బుర్రా కేవ్స్ 29, అరకు వ్యాలీ 53, పాడేరు 98. ఇంకా మనం అరకు ఘాటి ఎక్కడానికి స్టార్టింగ్లో ఉన్నాము. ఇదైతే కాశీపట్నం. అండ్ ఇక్కడ నేను ఎందుకు తీసినా అంటే, ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, లైక్ ఒక కొండ అనమాట. వినాయకుడి షేప్లో ఉంటుంది. అదే వినాయకుడి షేప్లో ఉంటుంది అనమాట. అందరూ అక్కడ దండం పెట్టుకుంటారు. దానికి కొంచెం ముందుకు వెళ్తే ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ దండం పెట్టుకొని ఇంకా ఘాటి ఎక్కుతారు అనమాట. అండ్ ఇదంతా కూడా శివలింగపురం అనమాట. చాలామంది ఇక్కడికి లైక్ పిక్నిక్స్కి కూడా వస్తారు కార్తీక మాసంలో. కాశీపట్నం, శివలింగపురం అంతా ఆ ఊరే. అండ్ అది దాటాక ఇంకా మనకి ఫుల్ ఘాటి అండ్ ఇలానే ఉంటుంది అన్నమాట. అటు ఇటు అడవిలా ఉండి మధ్యలో ఒక రోడ్లా ఉంటుంది, ఘాటి రోడ్డు. మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. చెప్పాలంటే అరకులో ప్రతిదీ సీనరీలానే కనిపిస్తుంది. ఏది మనం క్యాప్చర్ చేయాలన్నా సీనరీలానే కనిపిస్తుంది. అలా అని మొత్తం క్యాప్చర్ చేయలేం కదా. అండ్ దాని తర్వాత స్టార్టింగ్లోనే బుర్రా కేవ్స్కి వెళ్ళే వాళ్ళు వేరే రూట్కి వెళ్ళాలి, అరకు వెళ్ళే వాళ్ళు వేరే రూట్కి వెళ్ళాలి. ఆ రూట్ వేరు, ఈ రూట్ వేరు అనమాట. మాకైతే బుర్రా కేవ్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వీక్ మేము వెళ్ళిన నెక్స్ట్ వీక్కి అరకు ఉత్సవాలు అవుతున్నాయి అన్నమాట. అందుకని చాలా క్లోజ్ కూడా చేస్తున్నారు. అందుకనే అది ఓపెన్లో ఉంటుందో లేదో కూడా డౌట్. మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి అది మేము స్కిప్ చేసి ఓన్లీ అరకు సైడే వెళ్ళాలని ఫిక్స్ అయ్యి మేము అరకు రూట్ వెళ్ళాము. ఒకవేళ బుర్రా కేవ్స్ వెళ్ళాలనుకుంటే వేరే రూట్ ఉంటుంది, అది చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. అక్కడ మనకి బోట్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. అండ్ అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు. అలా చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా అరకులో చిన్న చిన్న ఊర్లు ఆ సైడ్న రాసి ఉంటాయి, బట్ పెద్దగా ఏమి ఉండవు ఇక్కడ చూడ్డానికి. మనం ఇంకా స్ట్రైట్గా అరకు ఘాటి ఎక్కేసి వెళ్ళిపోవాలి. అక్కడ సైడ్న బోట్స్ ఉన్నాయి కదా, అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బట్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇదంతా కొండలానే ఉంటుంది. రోడ్డు మధ్యలో మనకి కోతులు కూడా చాలా ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఇదైతే ఫస్ట్ వ్యూ పాయింట్ అన్నమాట. మనం వచ్చింది ఫస్ట్ అరకు స్టార్ట్ అవ్వగానే వచ్చే వ్యూ పాయింట్. ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసుకొని ఒక సీనరీస్ అవి తీసుకొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇవైతే రిసార్ట్స్. మనకి మొత్తం ఆన్ ది వేలో చాలానే ఉంటాయి రిసార్ట్స్. అండ్ బయట టెంట్స్ కూడా వేసి ఉంటాయి. అవైలబుల్ ఉండవేమో అని చాలామంది అనుకుంటారు. మేము కూడా అలా అనుకుని బుక్ చేసుకున్నాం, బట్ లేదండి, అవైలబిలిటీ ఉంటాయి. బట్ కాస్ట్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ముందు బుక్ చేసి ప్రీ బుకింగ్కి, నెక్స్ట్ ఆన్ స్పాట్ బుకింగ్కి అంతే. బట్ ఉంటాయి, రూమ్స్ అయితే మాత్రం ఉంటాయి, చాలానే ఉంటాయి రిసార్ట్స్. కొంచెం మనం అరకు స్టార్టింగ్లో కాకుండా కొంచెం లోపల తీసుకుంటే చాలా బెస్ట్. కొంచెం ఫాస్ట్గా మనం ఏదైనా లొకేషన్కి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకొక వాటర్ ఫాల్కి వెళ్తున్నాం అనమాట. అనంతగిరి వాటర్ ఫాల్స్ ఫేమసే అరకులో, ప్రతి ఒక్కరూ చూస్తారు మ్యాక్సిమం. అండ్ అక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా తీసుకుంటారు, మంచిగా ఉంటుంది. కొంచెం స్టెప్స్ అవి ఉండి కొంచెం నీట్గానే ఉంది. మిగతా వాటర్ ఫాల్స్ కొన్ని కొంచెం డేంజర్గా ఉంటాయి కదా, ఇక్కడ అలా ఏం లేదనమాట. అండ్ ఇది ఒక ఊర్లోని మనం అక్కడ
స్టార్టింగ్లోనే మనకు ఒక బోర్డు రాసి ఉంటుంది. సో దాన్ని చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఎవరైనా ప్లాన్ చేస్తే కూడా ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మేము వెళ్ళే టైంకి చాలామంది షూట్స్ తీసుకుంటున్నారు. ఇంకా అందుకనే మేము కిందకి వెళ్ళకుండా జస్ట్ ఆ పైన వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. పక్కన వాటర్ ఫాల్, ఇటువైపేమో వ్యూ పాయింట్. బాగుంటుంది యాక్చువల్లీ చూడడానికి. కాకపోతే కొంచెం బాగా లోపలికి. మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ దిగామన్నమాట. కొన్ని పిక్స్ దిగి కొన్ని ఏవో వీడియోస్ చేసుకొని వచ్చేసాము. వ్యూ పాయింట్ అయితే బాగుంది. అటు సైడ్ మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. వెళ్ళాలనుకుంటే స్టెప్స్ దిగి వెళ్ళొచ్చు, వాటర్ ఫ్లో కనిపిస్తుంది. బట్ మేము అంత వెళ్ళలేదు అనమాట. బికాజ్ అక్కడ షూట్ ఏదో అవుతుంది. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటే అవుతుంది, ఒక షార్ట్ ఫిలిం షూట్ ఏదో అవుతుంది. ఇంకా హడావిడిలో వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా మేము వెళ్ళినా కూడా సరిగ్గా మేము ఎంజాయ్ చేయలేమని చెప్పి అది మేము కిందకైతే దిగకుండా పైనుంచే జస్ట్ చూసి ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వాటర్ ఫ్లో అంతా కూడా అలా వస్తుంది. ముందుకెళ్ళి తీసుకుంటే మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మేము. ఈ దారి మధ్యలో ఇలా చూసారా చిన్న చిన్న రిసార్ట్స్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా చిన్న వెరైటీ షేప్స్లో. అండ్ ఇదొక చిల్డ్రన్ పార్క్ అనమాట. పెద్దగా ఏమీ లేవు ఆడుకునేవి కానీ ఎంజాయ్ చేసేవి కానీ. బట్ జస్ట్ ఏదో టైంపాస్కి పిల్లలతో వస్తే ఒక గేమ్స్ లాగా ఏవో ఉన్నాయి జస్ట్ అంతే. పెద్దగా ఏం లేవు, పార్క్ లాగా ఉంది అంతే. అండ్ ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్కి వెళ్తున్నాము. దానికి కూడా స్ట్రైట్గా ఇంకా వాటర్ ఫాల్స్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కాఫీ ప్లాంటేషన్ వచ్చేస్తుంది. ఒక్కసారి మనం అరకు రూట్లోకి రావాలే కానీ ఇంకా అన్నీ స్ట్రైట్ వేసే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ దిగుదాం అనుకున్నాము. బట్ ఇక్కడ నార్మల్గానే ఉంది. అందుకని చెప్పి ఇక్కడ దిగకుండా ఇంకొంచెం ముందుకి వెళ్ళి దిగామన్నమాట. అక్కడ ఒక వ్యాన్ ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్పారు కొంచెం ముందుకెళ్తే ఉంటుందని. సో మేము ఈ ముందుకు వచ్చి ఇక్కడ దిగామన్నమాట. చాలానే ఉంటాయి వ్యూస్. మనం అంటే వెళ్తూ ఉండాలే కానీ కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న రాళ్ళు. షూస్ వేసుకుంటే చాలా బెస్ట్ చెప్పల్స్ కన్నా. స్లిప్పర్స్ అయితే కొంచెం స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కొండరాళ్ళు కదా, కింద పడితే ఇంకా అంతే మనకి చాలా పెయిన్ వచ్చేస్తుంది, ఇంకా నడవలేము. అండ్ ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్ అనమాట. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ మేము కొన్ని మ్యాండేటరీ పిక్స్ వీడియోస్ అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఫొటోస్. లైక్ మనం దూరం వెళ్ళి కొంచెం ఫారెస్ట్ సీనరీ వచ్చి తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్. నాకైతే బాగా నచ్చింది. సో అందుకనే నేను ఛాన్స్ మిస్ చేసుకోకుండా మంచి మంచి ఫొటోస్ తీసుకున్నా. అంతే ఈ వ్లాగ్. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అన్నది నెక్స్ట్ పార్ట్గా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. బాయ్.